జై శ్రీరామ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. జై శ్రీరామ్. రాజగృహం. ఒక ఇంటిని రాజగృహంగా తీర్చిదిద్దుకోవాలంటే వాస్తులోనే మనం జాగ్రత్త పడాలి. పూర్వకాలంలో రాజగృహం అని చెప్పేసి రాజులకు, పెద్ద పెద్ద మంత్రులకు, సైన్యాధిపతులకు, పెద్ద పెద్ద ఉద్యోగులకు, పెద్ద పెద్ద అంతర్జాతీయ వ్యాపారాలు చేసేటువంటి వారికి ఇవ్వటం ఉండేది. ఈ రాజగృహం అనేటువంటిది మనకి శాస్త్రాల్లో చెప్పబడింది. రాజగృహం అనగా 4 పక్కల వీధులుండి 4 పక్కల ద్వారాలుంటే అది రాజగృహం అవుతుంది. ఇది క్లుప్తంగా చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే ఇది దాని అర్థం. మనకి 4 వీధులు అనేది వచ్చేటువంటి అవకాశం ఉండదు. 2 రోడ్లు, 3 రోడ్లు, 1 రోడ్డు ఉంటాయి. మనకి ఎక్కువ 4 రోడ్లు ఉండేటువంటి స్థలాలు అరుదుగా ఉంటాయి. అందుకని 4 రోడ్లు ఉన్నా లేకపోయినా కానీ 4 వైపులకు ద్వారాలుంటే ఆ ఇల్లు రాజగృహంగా భాసిల్లుతుంది, పేరు తెచ్చుకుంటుంది. ఇంట్లో వాళ్ళు రాచరికం అనిపిస్తారు, రాజుల యొక్క స్థాయికి చేరతారు, మహారాజ్యాధికారం వస్తుంది. రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద ఉద్యోగులు కూడా పెద్ద పెద్ద మేనేజర్లు ఉన్నారనుకోండి, అది కూడా రాచరికమే. వాళ్ళ కింద ఎంతోమంది పనిచేస్తూ ఉంటారు. అలాగే వ్యాపారంలో ఒక పెద్ద స్థాయి ఉన్నటువంటి వ్యాపారం అయితే మేనేజర్లు, తర్వాత వాళ్ళ కింద మేనేజర్లు, తర్వాత ఎంతోమంది ఉంటారు. అది కూడా రాచరికమే. తర్వాత స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్స్ ఇలాంటివి నడిపేటువంటి వారందరికీ కూడా 4 వైపులకి ద్వారాలు ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. అదే అపార్ట్మెంట్లో అయితే 4 వైపులకు బాల్కనీలు ఉండి 4 వైపులకు ద్వారాలు పెట్టుకుంటే అది అద్భుతమైనటువంటి సంపదలు, అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, గొప్ప ఆరోగ్యం, ఆయుష్, ఉద్యోగాలు వెంటనే రావడం, పెళ్ళిళ్ళు వెంటనే అవ్వడం వంటి అదృష్టాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు, గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి కోరికలు ఉన్నటువంటి వారికి ఒక ఇంటికి 4 ద్వారాలు ఏర్పాటు చేయడం మంచిది. 4 ద్వారాలు ఉంటే అది రాచరికం ఇస్తుంది ఇంట్లో ఉండేటువంటి వారికి. గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ పెట్టుకుని ఫస్ట్ ఫ్లోర్లో మరి 4 ద్వారాలు ఎలా వస్తాయండి అని అనుకున్నప్పుడు 4 ద్వారాలు వచ్చి తీరుతాయి. 4 వైపులకు బాల్కనీ ఏర్పాటు చేసుకుని 4 మూలల్లో అంటే ఉత్తర ఈశాన్యంలో ఒక ద్వారం, తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం, పడమర వాయువ్యంలో ఒక ద్వారం, దక్షిణ ఆగ్నేయంలో ఒక ద్వారం, ఇలా 4 ద్వారాలు ఏర్పాటు చేసుకోవడం వలన ఆ ఇల్లు, ఆ ఫ్లోర్లో ఉండేటువంటి వారు రాచరికం అనుభవిస్తారు. అది రాజగృహంగా మీకు అద్భుతమైనటువంటి అదృష్టాన్ని ఇస్తుంది. ఇదే ప్రక్రియ అపార్ట్మెంట్లో కూడా చేయొచ్చు. కాకపోతే అపార్ట్మెంట్లో కట్టేటువంటి వారికి ఆ సదుద్దేశం, ఆ మంచి మనసు, ప్రజలకు మేలు చేయాలనేటువంటి మంచి లక్ష్యం ఉంటే చాలా తేలిగ్గా ఇలాంటి ఇళ్ళు నిర్మాణం చేయవచ్చు. తూర్పు ఈశాన్యంలో ద్వారం ఉన్నప్పుడు, ఉత్తర ఈశాన్యంలో ద్వారం ఉన్నప్పుడు పడమర దక్షిణాల్లో ద్వారం ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదు ఒక్కోసారి. కానీ దక్షిణంలో ద్వారం ఉన్నప్పుడు తప్పనిసరిగా ఉత్తరంలో ద్వారం ఏర్పాటు చేయాలి. అంటే దక్షిణాగ్నేయంలో ద్వారం ఉన్నప్పుడు ఉత్తర ఈశాన్యంలో ద్వారం కంపల్సరీగా ఉండాలి. అదే పడమర వాయువులో ద్వారం ఉన్నప్పుడు తూర్పు ఈశాన్యంలో ద్వారం తప్పనిసరిగా ఉండాలి. అలా లేనప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఒక వంటగదికి మనం దక్షిణాగ్నేయంలో వాషింగ్ ఇచ్చి దానికి దక్షిణాగ్నేయంలో ఒక ద్వారం పెట్టడం జరుగుతుంది. వంటగది నుండి కానీ డైనింగ్ నుండి కానీ దక్షిణంలో పెట్టడం ఉంటుంది, ఏర్పాటు చేయటం ఉంటుంది. అలాంటి ద్వారం ఉన్నప్పుడు ఉత్తర ఈశాన్యంలో కానీ ఉత్తరానికి మధ్య, ఉత్తర ఈశాన్యానికి మధ్య ఒక ద్వారంగానే ఏర్పాటు చేయటం అత్యవసరం. అలా లేనప్పుడు ఎప్పుడో అకస్మాత్తుగా ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా స్త్రీలకు, ఆడపిల్లలకు ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ద్వారాల విషయంలో ఈ నియమాలు తప్పనిసరిగా ఫాలో కావాలి. అది మంచిదే కూడా. ఎందుకంటే 4 వైపుల ద్వారాలు ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి ప్రగతి ఉంటుంది. సెక్యూరిటీ కారణాలతో అంటే ఇంటికి ఎక్కువ తలుపులు పెడితే రక్షణ ఉండదు, సూపర్విజన్ ఉండదు, కొంచెం దొంగల వలన ఇబ్బంది, లేదా ఏదైనా జంతువులు రావచ్చు అనుకున్నటువంటి పరిస్థితుల్లో దక్షిణానికి, పడమరకు ద్వారాలు లేకపోయినా తూర్పు ఉత్తరాల్లో ద్వారాలుంటే అది దైవగృహం అవుతుంది. దైవగృహం అంటే దైవం ఆ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని మీకు కావలసినటువంటి మంచి చెడులను వారే చూసుకుని వారు మనల్ని నడిపిస్తారు. కాబట్టి తూర్పు ఈశాన్యంలో, ఉత్తర ఈశాన్యంలో 2 ద్వారాలు ఉంటే ఆ ఇంటికి మహర్దశ పడుతుంది, మహాయోగం పడుతుంది. ఎంత అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఏదో తేడాగా ఉంటుంది ఉత్తర ఈశాన్యంలో ద్వారం లేనప్పుడు. ముఖ్యంగా ఉత్తర ఈశాన్యంలో ద్వారం ఆడవారికి మంచిది, ఇల్లాలకు మంచిది, స్త్రీమూర్తులకు మంచిది, ఆడపిల్లలకు మంచిది,
ఆడపడుచులకు మంచిది. ఎప్పుడైనా సరే ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఇంటి యొక్క ప్లాను మీరు ఏర్పాటు చేసుకునేటప్పుడు 2 ఈశాన్యాలలో ద్వారం వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకోండి. ఒక్క గ్రౌండ్ ఫ్లోరే కాకుండా మొదటి అంతస్తు, రెండవ అంతస్తు అలా వచ్చేటట్టుగా చూసుకోండి. తర్వాత మీరు అపార్ట్మెంట్ కొనేటప్పుడు కూడా ఆ 2 ద్వారాలు ఉండేటట్టుగా చూసుకోండి. 4 ద్వారాలు ఉంటే ఇంకా మంచిది. కాబట్టి రాజగృహం అనేటువంటి ఇంటికి 4 ద్వారాలు ఉంటే అది అద్భుతమైనటువంటి రాణింపు ఉండి ఆ ఇంట్లో ఉన్నటువంటి మగవారు రాజులుగా, ఆడవారు రాణులుగా కీర్తి ప్రతిష్టలు పొందుతారు, రాచరికం అనుభవిస్తారు. రాచరికం అంటే రాజుతో సహా సమానంగా సౌఖ్యాలు ఉంటాయి అని దాని అర్థం. అంటే మంచి మంచి కార్లు, మంచి మంచి ఇళ్ళు, మంచి ఆస్తులు, చేతి నిండా డబ్బు, మంచి తిండి, మంచి బట్ట, గౌరవం, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ ఉండాలంటే 4 వైపులా 4 ద్వారాలు తప్పనిసరిగా ఉండాలి. 4 వైపులా లేకుండా 3 వైపులుగానే ఉంటే అది ఏదో రకమైనటువంటి ఇబ్బందిని ఎల్లప్పుడూ కూడా సృష్టిస్తూ మిమ్మల్ని సమస్యల పాలు చేస్తుంది. కాబట్టి 4 వైపులకు 4 ద్వారాలు కానీ, కనీసం తూర్పు ఈశాన్యంలో, ఉత్తర ఈశాన్యంలో 2 వైపులకు 2 ద్వారాలు కానీ ఏర్పాటు చేసుకుంటే అది తప్పనిసరిగా రాజగృహం అవుతుంది. నా ప్రాక్టీస్లో, నా అనుభవంలో ఇలా ఉత్తర ఈశాన్యంలో, తూర్పు ఈశాన్యంలో 2 వైపుల ద్వారాలు పెట్టి రాజగృహాలకు అనేక రకాలైనటువంటి ఇళ్లకు ప్లాన్లు ఇచ్చి మనం చేసినప్పుడు వారు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సంపాదించడం, 15-20 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఈరోజు కూడా వాళ్ళు ఎదుగుతూ పైకి ఎదుగుతూ గొప్పగా ఉండటం అనేది జరుగుతుంది. ఒక మార్వాడి పెద్ద ఆయన నాతో ఇల్లు చూపించుకున్నారు. ఇల్లు చూపించుకొని ఇంటి ప్లాన్ ఒకటి సరి చేయించుకొని 4 వైపులకి ద్వారాలు పెట్టారు. ఇది జరిగి 20 ఏళ్ళు అయింది. అప్పటికే ఆయన వయసు 60 ఏళ్ళు, ఇప్పటికి 80 ఏళ్ళు. ఆయన ప్రతి పండగకి, ప్రతి అకేషన్కి ఫోన్ చేసి మీరు చెప్పినటువంటి ఇల్లు మీరు చెప్పిన విధంగా కట్టబట్టి మేమందరం బతికున్నాం. చాలా ఇళ్లలో 60-70 మధ్యలోనే చచ్చిపోతున్నారు. మాకు అన్ని విధాలా బాగుందని కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాడు. ఇలా ఎంతోమంది చెప్తూ ఉంటారు. కాబట్టి ఇల్లు బాగుంది అని అంటే ఆ ఇంట్లో ఆయుష్ ఉంటుంది, ఆ ఇంట్లో డబ్బు ఉంటుంది, ఆ ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది, ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు అవుతాయి, ఆ ఇంట్లో సంతానాలు కలుగుతాయి, ఆ ఇంట్లో ఉద్యోగంలో, వ్యాపారంలో గొప్ప విజయాలు ఉంటాయి. కాబట్టి అలాంటి రాజగృహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కనీసం తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యంలో ద్వారాలు ఏర్పాటు చేసుకుంటే కనీసం సామంతరాజులుగా కూడా ఉండవచ్చు. దీన్ని మీరు జోక్గా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకొని మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. ఇంటిని తగినటువంటి విధంగా మార్చుకోండి. అయితే మిగతా వాస్తు దోషాలు లేకుండా జాగ్రత్త పడండి. జై శ్రీరామ్.